హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పూజిత. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటంటే బాలామృతం కేక్ అన్నమాట. అసలు మనం గిత్త బాలామృతం చేసాము అనే ఫీల్ ఉండకుండా, బాలామృతం స్మెల్ ఉండకుండా సూపర్ టేస్టీగా వస్తుందన్నమాట కేక్ అయితే. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేక్ అయితే. చాలా బాగుంటుందన్నమాట ఇలా చేస్తే. చాలామంది అయితే బాలామృతం బయట పాడేయం అటువంటివి చేస్తారు, కానీ ఇలా ఒకసారి ట్రై చేశారంటే ఇక మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకోవాలనిపిస్తుంది. అట్లుంటుంది అన్నమాట. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, మీరే చూడండి. అసలు గిత్త కూడా స్మెల్ అనేది అయితే ఉండదన్నమాట బాలామృతంది. అట్లుంటుంది. పిల్లలకు కూడా మంచి హెల్తీ అన్నమాట ఫుడ్డు. సో ఇలానైతే మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అయితే ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులోకి అయితే నేనైతే ఒక 2 బౌళ్ళ బాలామృతం పిండి తీసుకున్నాను అన్నమాట. దాన్ని ఫైన్ పౌడర్ లాగా చేయాలి. చూడండి, ఇలా ఫైన్గా పౌడర్ లాగా చేయాలి. మెత్తగా చేసి అది వేరొక గిన్నెలోకి అయితే పోసేసుకోండి. వేరొక గిన్నెలోకి పోసేసుకున్న తర్వాత చూడండి, ఇట్లా పోసుకున్న తర్వాత షుగర్ పౌడర్ వేయాలి. అందులో మనం షుగర్ కూడా ఫస్టే గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. గ్రైండ్ చేసి పెట్టుకొని షుగర్ పౌడర్ కూడా వేయాలి అందులో. నేనైతే 2 కప్స్కి కొద్దిగా తక్కువే తీసుకున్నా షుగరు. ఇంకా స్వీట్ అందులో ఉంటుంది కదా, ఒకవేళ మీరు ఎక్కువ తినే వాళ్ళైతే తీసుకోండి. కొద్దిగా వంట సోడా తీసుకోండి అందులోకి. వంట సోడా తీసుకుంటే ఏంటంటే కొద్దిగా ఫ్లఫీగా వస్తుంది అన్నమాట అందులోకి. చూడండి, అట్లాగే ఒక కప్పెడు అయితే పెరుగు తీసుకోండి అన్నమాట. చూడండి, ఇది ఎగ్లెస్ కేక్ అన్నమాట. ఎగ్లెస్ కేక్ చేయబట్టి కొంచెం పెరుగు ఉండాలి, పెరుగు ఉంటే బాగుంటుంది. అందులోకి ఒక కప్పెడు ఆయిల్ వేసుకోండి. ఇదైతే సన్ఫ్లవర్ ఆయిల్ అన్నమాట. ఒక పల్లి ఆయిల్ కాకుండా వేరే ఏ ఆయిల్ అయినా పర్లేదు, బాగుంటుంది అన్నమాట. చూడండి, ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కాచి చల్లార్చుకున్న పాలను పోసుకోవాలి అందులో. కాచి చల్లార్చుకున్న పాలను పోసుకొని ఉండలు లేకుండా దాన్ని మంచిగా మిక్స్ చేయండి. ఉండలు ఉండొద్దు అన్నమాట. మంచి బ్యాటర్ వచ్చేటట్టుగా చూసుకోండి. ఇదైతే ఎగ్లెస్ కేక్ అన్నమాట. చాలామంది ఎగ్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. ఎగ్ కొంతమందికి సెట్ అవ్వదు. మళ్ళీ కొంతమంది అది కేకు సరిపోక మళ్ళీ అది కుదరక ఎగ్ స్మెల్ వస్తుంటుంది. కానీ అది ఏ ప్రాబ్లం లేకుండా ఇలా చేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది అన్నమాట. చూడండి, ఇగో ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. చూడండి, ఇట్లా రావాలి కన్సిస్టెన్సీ అనేది. ఇట్లా వస్తే కరెక్ట్గా సరిపోద్ది కేక్ కన్సిస్టెన్సీ అన్నమాట. ఇదైతే చూడండి, మంచిగా అసలు ఉండలు ఉండకుండా చేసుకొని పక్కన ఇంకో బౌల్లో సాల్ట్ వేసుకొని మంచిగా చేసుకోండి అన్నమాట. సాల్ట్ తీసుకొని అట్నే ఒకటి అడుగు మందపాటి గిన్నె తీసుకొని అల్యూమినియం తీసుకుంటే బాగుంటుంది అన్నమాట. చూడండి, ఇదైతే అల్యూమినియంకి లైట్గా ఆయిల్ రబ్ చేసి తర్వాత పొడిపిండి ఉంటుంది కదా, పొడిపిండిని దాంట్లో డిప్ చేసేయండి. చూడండి, పొడిపిండిని దాంట్లో చుట్టూ మంచిగా చల్లుకొని మంచిగా రాస్తే అది అనేది అడుగంటది అన్నమాట. అడుగంటదు. మళ్ళీ అందులో కేక్ అనేది మనకు ఫ్రీగా వచ్చేస్తుంది, అంటుకోకుండా మాడకుండా ఉంటుంది. చూడండి, మంచిగా నీట్గా డిప్ చేసేయండి. చూడండి, ఇట్లా చేసుకోండి మీరైతే. ఇట్లా చేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ అంతా ఇందులో పోసేయండి. కేక్ బ్యాటర్ అంతా పోసేయండి ఇట్లా. చూడండి, ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలన్నమాట కేక్కి. చూడండి, ఇట్లా పోసేయండి. పోసేసిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా సాల్ట్, అది కొద్దిగా హీట్ కాగానే ఈ పైన చిన్నది మందపాటిది అది ఉంటుంది కదా గిన్నె పెట్టుకొని దానిపైన మనం అది కేక్ బ్యాటర్ పోసుకున్న గిన్నె పెట్టేసుకోండి. చూడండి, ఇట్లా కేక్ బ్యాటర్ పోసుకున్న గిన్నె కూడా పెట్టేసుకొని ఒక మూత కాదు కానీ ఒకటి గిన్నె పెట్టుకోండి. ఇట్లా గిన్నె పెట్టుకొని కరెక్ట్గా ఒక 40 minutes అయితే వెయిట్ చేయండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇదైతే గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి వెయిట్ చేయండి. తర్వాత చూడండి ఎట్లుందో కేకు. ఇట్లా చూడండి, అసలు ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేక్ అయితే. మనకి కేక్ బ్యాటర్ పోసింది అది చూస్తే ఎమ్మటే అర్థమైపోతుంది. ఫోర్క్ అందులో పెట్టి చూస్తే అది పిండి అయితే అంటుకోవద్దు అన్నమాట.
ఫోర్క్కి ఏమైనా అంటుకున్నట్టుంటే అది కాలేదని అర్థం. ఒకవేళ అంటుకోకుండా ఇట్లా వస్తే మాత్రం అది అయ్యింది 100%. ఇక పక్కనకు తీసుకొని ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ ఉంచి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత చాక్ తీసుకొని సైడ్లకు మొత్తం ఇట్లా రబ్ చేసుకుంటూ రండి. రబ్ చేసుకుంటూ వస్తే అది లూజ్ అయిపోద్ది అనమాట. తర్వాత మనం వేరే గిన్నె తీసుకొని వేరే గిన్నెలోకి దాన్ని ఉల్టా చేసేయండి. ఉల్టా చేస్తే కేక్ అయితే వస్తుంది అనమాట. చూడండి, ఇట్లా అయితే కొట్టండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్ అయితే. చాలా నీట్గా వచ్చింది కేక్ అనేది. చూడండి, చాలా ఫ్లఫీగా నీట్గా సాఫ్ట్గా వచ్చింది. బాగుంటుంది అనమాట. ఇట్లా చేసి పెట్టండి మీరు కూడా. పిల్లలకు కూడా చాలా హెల్తీ అనమాట. చాలామంది అయితే పిండి వేస్ట్ చేస్తారు. అట్లా చేయకుండా ఇట్లా చేసి పెట్టండి, పిల్లలకైతే చాలా బాగుంటుంది. చూడండి. సో గైస్, మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.